నేనే మోసం చేశాను. నోటుకొచ్చినట్టు వాగద్దు. నా మీద అరిచి కోపం చూపించడం వల్ల ప్రయోజనమేమీ లేదు సిస్టర్. ఈరోజు బావ పుట్టినరోజు, నీకు ఈ ఇంట్లో ఆఖరి రోజు. నీ దొంగతనం, నువ్వు నీ ఫ్రెండ్ భాగ్యంతో కలిసి దాస్తున్న రహస్యం అన్నీ బయటకొస్తాయి. సో నా మాట విని ఇప్పటి నుండే లగేజ్ ప్యాక్ చేసుకుని రెడీగా ఉండు. రేపు వెళ్ళిపోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఏమండి, కాఫీ తీసుకోండి. ఈరోజు పని తొందరగా ముగించుకోండి. ఎందుకు సంధ్య? ఎందుకేంటి, ఈరోజు రాజేష్ గారి పుట్టినరోజు. సాయంత్రం ఫంక్షన్కి రావాలని వింధ్య ఫోన్ చేసి చెప్పిందని చెప్పాను కదా, మర్చిపోయారా? ఓహో, ఈరోజేనా? అవునండి. మీరు తొందరగా పని పూర్తి చేసుకుంటే గిఫ్ట్ షాప్కి వెళ్ళి మంచి గిఫ్ట్ కొని తీసుకువెళ్దాం. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదు కదా. నేను రాలేను సంధ్య, నువ్వెళ్ళు. ఎందుకు రారు? అంటే అంటే అది సేట్ దగ్గరికి వెళ్ళాలి, మాట్లాడే పనుందని సేట్ ఫోన్ చేశాడు. అదేంటి, సేటు ఊరెళ్ళారని నిన్నే కదా చెప్పారు. అంటే అంటే ఆ సేట్ కాదు, వేరే సేట్. ఏమండి, మనసు తెలిసిన మనిషి ముందు అబద్ధం చెప్పడం అంత తేలిక కాదు. మీ నోరొకటి చెబుతూ ఉంటే మీ కళ్ళు వేరే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నిజం చెప్పండి, నా దగ్గర కూడా ఎందుకు దాయడం? పుట్టినరోజు ఫంక్షన్ అంటే చాలా ఘనంగా చేస్తారు. గొప్ప గొప్ప వాళ్ళు వస్తారు, పెద్ద పెద్ద గిఫ్ట్లు తీసుకొస్తారు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది, కానీ తప్పటం లేదు సంధ్య. నా జేబులో 100 రూపాయలు కూడా లేవు. అందుకే నువ్వొక్కదానివే వెళ్ళి పలకరించొచ్చాయి. శ్రీకర్, ఇద్దరిని రమ్మని మరీ చెప్పిన తర్వాత సంధ్య ఒక్కతే వెళ్తే బాగుంటుందా? బాగు కలిసి వెళ్ళటం గురించి కాదమ్మా, ఖర్చు గురించి. నేను వెళ్ళకపోతే రాలేదనుకుంటారు. మహా అయితే వింధ్యా రాజేష్ గారు కాసేపు కోపంగా మాట్లాడతారు. అదేం పెద్ద సమస్య కాదు. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? సంధ్య ఒక్కతే వెళ్తే ఏం పట్టుకెళ్ళక్కర్లేదా? ఫ్రెండ్ దగ్గర తనకి ఇబ్బందిగా ఉండదా? అందుకేనమ్మా పలకరించి ఏదో ఒక పనుందని చెప్పి వచ్చేయమంటున్నాను. అది పద్ధతి కాదు శ్రీకర్. తప్పదమ్మా, సంపాదించే ప్రతి రూపాయికి ఖర్చులు సిద్ధంగా ఉంటున్నాయి. ఆదా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఆత్మాభిమానం చంపుకోవటం నేరం కాదు. ఏమండి, నేనొక విషయం చెప్పనా? మనకి ఏ కష్టం వచ్చినా వింధ్య రాజేష్ గారు కబురు పెట్టకుండానే వస్తారు, అడగకుండానే సహాయం చేస్తారు. మనల్ని వాళ్ళ కుటుంబ సభ్యులు అనుకుంటున్నప్పుడు, వాళ్ళ అత్తగారు ప్రత్యేకించి రమ్మని ఫోన్ చేసినప్పుడు కూడా వెళ్ళకపోవడం మన తప్పే అవుతుందండి. శ్రీకర్, మన సంధ్యని శత్రువులా చూసే వాళ్ళ అత్తగారే రమ్మని చెప్పిన తర్వాత వెళ్ళకపోతే ఇంకా కోపం పెంచుకుంటుందిరా. నా మాట విను, సంధ్య నువ్వు కలిసి వెళ్ళండి. అది కాదమ్మా. ఇప్పుడు గిఫ్ట్ కొనడమే కదా సమస్య. బహుమతి అంటే బయటే కొనక్కర్లేదు. మీరు నేసిన చీరలు పట్టుబట్టలు ఉన్నాయి కదా, వాటినే గిఫ్ట్గా తీసుకువెళ్దాం. నిజమేరా, అలా చేస్తే ఖర్చయ్యేది నీ కష్టమే తప్ప డబ్బులు కాదు కదా. వెళ్దామండి ప్లీజ్. ఈ టౌన్లోనే పేరున్న కుటుంబమై ఉండి కూడా ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయిని పట్టుకోలేకపోయావంటే నిన్నేమనాలత్తా? ఇది మరీ బావుందే. అమ్మాయి అమ్మాయి అంటావు తప్ప
ఊరు పేరు అసలు కనీసం ఫోటో అయినా నాకిచ్చావా? ఫోటో తీయాలనుకుంటేనే కదా ఆ ఫోన్ పగలగొట్టింది. ఈసారి కనిపిస్తే ఫోటో తీయడం కాదు, డైరెక్ట్గా నా దగ్గరకు లాక్కున్రా. ఈసారి కనిపిస్తే మాత్రం కాళ్ళు చేతులు కట్టి కారులో పడేసి నీ ముందుకు తీసుకొస్తానత్తా. ఆయన్ని ఇంట్లో చూడగానే మా అత్తయ్య గారు చాలా సంతోషించారు. నిజంగా నువ్వు రాజేష్ గారు రాకపోయి ఉంటే. అమ్మా తల్లి, నీకు నీ థ్యాంక్స్కి ఒక దండం. ఈ రుణాలు కృతజ్ఞతల గురించి విని విని నాకు విసుగొచ్చింది. అది తప్ప వేరే టాపిక్ మాట్లాడు. మళ్ళీ నువ్వేనా? ఎక్కడికి వెళ్ళినా ఎందుకు అడ్డొస్తున్నావు? అడ్డొచ్చింది నువ్వు, నన్నంటావేంటి? ప్రతిసారి మిస్టేక్ చేసేది నువ్వు, బ్లేమ్ చేసేది నన్నా? హలో, ఎవరితో మాట్లాడుతున్నావు? హలో, ఎవరి మీద కోపం చూపిస్తున్నావు? ఏయ్ ఆగు. ఫోన్ దొంగలు ఎక్కువైపోయారు. చూశాను కాబట్టి సరిపోయింది, లేదంటే. హలో, నువ్వు చూసావు కాబట్టి నేను ఆగలేదు. నా ఫోను నీ దగ్గరుంది. ఇది తీసుకోవడానికి నేను ఆగాను. హలో సంధ్య, ఎవరితో గొడవ పడుతున్నావు? ఏమైంది? అయ్యో, ఇంకెవరు? కళ్ళు నెత్తికెక్కి కారుతో గుద్దుపోయిందని చెప్పాను కదా, అదే మళ్ళీ నాకు దర్శనమిచ్చింది. ఎక్కడున్నావో చెప్పు, నేనిప్పుడే వస్తాను. అయ్యో, అదేం వద్దు వింధ్యా. హలో మౌనిక. హలో, ఉన్నావా? అత్తా, ఆ పొగరు పొద్ది మళ్ళీ కనిపించింది. అవునా? అయితే దాన్ని లాక్కుని ఇంటికి రా, దాని సంగతి చెప్తాను. అదేమైనా బొమ్మ అనుకున్నావా లాక్కొని రావడానికి? ఇది అసలే పబ్లిక్ ప్లేస్, నేనేం చేసినా న్యూసెన్స్ అవుతుంది. అయితే కనీసం ఫోటో అయినా తీసి పంపించు, అసలు అదెవరో నాకు తెలుస్తుంది. సరే, నువ్వు కాల్ కట్ చేయి, నేను ఫోటో తీసి పంపిస్తాను. మళ్ళీ మిస్ అయింది.